ప్రభునామంన అందరికీ వందనాలండి. మనము బహుళత్వం సిరీస్ని కంటిన్యూ చేసుకుంటూ ఇవాళ ఎపిసోడ్ నంబర్ 7 చేసుకుందాం. ఎపిసోడ్ నంబర్ 7లో బహుళత్వంలో భాగంగా ఒక కీలకమైన వచనాన్ని చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం. ఈ వచనం చూసిన తర్వాత నేను టాపిక్ గురించి చెప్తాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇది తెలుగులో రాసింది. మన దేవుడైన యెహోవా, మన దేవుని గురించిన ప్రస్తావన. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అదే ఇంగ్లీష్లో అయితే హియర్ ఓ ఇజ్రాయెల్, our Lord, the Lord our God is one. The Lord our God is one. వన్ అన్న మాటని మనం కూడా అదే చూస్తున్నాము. మన దేవుడు ఏకదేవుడు, ఒక్క దేవుని యందు ముగ్గురు దైవిక వ్యక్తుల ఉనికి ఉన్నట్టు చూస్తున్నాం. అది మనము ఎపిసోడ్ నంబర్ 1 నుంచి కూడా మాట్లాడుతున్నాం. అయితే ఇదే ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో రాశారు. అది మనం చాలాసార్లు అనుకున్నాము. హీబ్రూ భాషలో ఇది రాసినప్పుడు ఈ వచనంని అంటే హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ ఆర్ గాడ్ ఈజ్ వన్ అన్నప్పుడు ఇది మాట్లాడుతూ వన్ అన్న పదం వచ్చిన చోట హీబ్రూ పదం ఒకటి ఎఖాద్, హా అనే సౌండ్ వచ్చేలాగా ఎఖాద్, ECHAD దీని స్పెల్లింగ్. ఎఖాద్ అన్న మాటని వాడారు. అంటే ఎఖాద్ అన్నది ఒక్కటినే సూచిస్తుంది, కానీ ఆ ఒక్కటిలో బహుళత్వాన్ని సూచిస్తుంది. మరి బహుళత్వం కాకుండా ఏకవచనము వాడవలసి వస్తే అంటే ఆ పదము ఒక్కదాన్ని గురించే వర్ణించినప్పటికీ కంప్లీట్గా అది పూర్తిగా ఏకవచనాన్ని ఉద్దేశించే పదము హీబ్రూ భాషలో యాఖీద్, ఎఖాద్, యాఖీద్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఎఖాద్, యాఖీద్. ఎఖాద్ అంటే ఏంటి, యాఖీద్ అంటే ఏంటి అంటే రెండు కూడా ఒక్కదానినే సూచిస్తున్నాయి. ఒక్కటి అన్న మాట వాడవలసిన ప్రతి సందర్భంలో కూడా ఈ ఒక్కటి అన్నది వాడుతున్నప్పుడు సందర్భానుసారంగా ఎఖాద్ వాడారు, ఆ సందర్భంకి అనుసారంగా యాఖీద్ కూడా వాడారు. అయితే రెండిట్లోనూ ఉన్న వ్యత్యాసం, తేడా, డిఫరెన్స్ ఏంటి అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, ఎఖాద్ ఒకటే, కానీ ఆ ఒక్క అన్న పదాన్ని బహుళత్వము ఆర్ బహువచనము ప్రయోగించే సందర్భంలో వాడినట్టుగా చూస్తాం. అయితే మన దేవుని గురించిన వర్ణన వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎఖాద్ అన్న మాట వాడినది 960 సార్లు వాడినట్టుగా మనం చూస్తాం. 960 సార్లు. అదే ఒక్కటి అన్న మాట ఏకవచన ప్రయోగంలో వాడిన సందర్భాలు కేవలం 12 సార్లే వాడినట్టుగా చూస్తాం. అయితే మనము ఇది ఏంటి అసలు, ఇది ఎలాగా అంటే ఒక్కటైన మాటని బహుళత్వ ప్రయోగంలో వాడిన వచనాలని మనం కొన్ని ఆలోచిస్తూ, అప్పుడు మన దేవునిలో ముగ్గురు దైవిక వ్యక్తులు ఉండగా కూడా మన దేవుడు ఒక్క దేవుడు అని మనం ఎలా అంటున్నామన్నది చివరికి వచ్చేటప్పటికి కంక్లూడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచనంని చూసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ద్వితీయోపదేశ కాండము 6:4లోకి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇప్పుడు ఆది కాండంకి వెళ్ళిపోయి ఆది కాండము 2వ అధ్యాయంలో చూద్దాం. మనం అర్థం చేసుకుంటుంది ఎఖాద్ అన్నది ఏ సందర్భంలో వాడారు, ఎక్కడ వాడారు అన్నది అన్నీ అయితే మనం చూడడానికి మనకు అంత సమయము అనుకూల పడదు. కాబట్టి కొన్ని వచనాలు మాత్రం చూసుకుంటూ దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. 1-2 వచనాలలో యాఖీద్ ఎక్కడ వాడారు అన్నదాన్ని కూడా చూసుకుంటూ, అంటే దాన్ని బహువచన ప్రయోగంలో ఎప్పుడు వాడారు అంటే దాని ఉద్దేశం ఏంటి అన్నట్టుగా చూసుకుందాము. అలాగే ఏకవచన ప్రయోగంలో ఎప్పుడు వాడారు అన్నది కూడా 1-2 సందర్భాలు మనం చూసుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనంకి వచ్చేస్తే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఎవరు? పురుషుడు, స్త్రీ ఏక శరీరమై ఉంటుంది.
అంటే ఏక శరీరం అంటే ఒక్కటి కింద ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఒకటైపోతారా, కలిసిపోయి ఒకటైపోతారా అంటే కాదు. ఇద్దరికీ వారి వారి వ్యక్తిత్వాలు, వారి వారి అంటే వ్యక్తుల కింద వేరుగానే ఉంటారు. కానీ వాళ్ళని వర్ణిస్తున్నప్పుడు మాత్రము వారు ఏక శరీరమై ఉందురు అని. అంటే అక్కడ ఒక్కటై ఉన్నారు. ఆ ఒక్కటై ఉన్నది ఎఖాద్ అన్న మాటని వాడినట్టుగా చూస్తాం. అంటే ఇప్పుడు ఇద్దరు మనుషులు అంటే వాళ్ళని ఒక జంట అన్నట్టుగా వర్ణించడానికి, ఇప్పుడు ఒక జంట అన్న మాట మనం వాడాము అని అంటే ఆ ఒక జంటలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పోనీ వివాహం తర్వాత వారు ఏక శరీరమై ఉంటారు అంటే వాళ్ళు ఎప్పటికీ ఒకటి కింద కనే ఉంటారంటే కాదు. ఎవరి జీవితాలు వాళ్ళ కింద ఉంటాయి, వాళ్ళు వ్యక్తులుగా వేరుగా ఉంటారు. కానీ ఒక కుటుంబ పరంగా వచ్చినప్పుడు వారు ఒక జంట కింద మనం చూస్తాం. ఆ జంటని వాడుతున్నప్పుడు ఎఖాద్ అన్నది వాడారు. అంటే ఎఖాద్ అని వాడినప్పుడు, ఒక్కటే అని వాడినప్పుడు అది జంటకైనప్పుడు ఆ జంటలో మనం ఆలోచించాల్సింది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అది మొదటి ఎగ్జాంపుల్ కింద, అంటే మొదటి సందర్భం బైబిల్లో వ్రాయబడిన సందర్భం కింద మనం ఆలోచిద్దాం. 2 ఆదికాండంలోనే 11వ అధ్యాయంకి వచ్చేద్దాం. 11వ అధ్యాయంలో మనం చూసుకుంటే 6వ వచనంలో అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే. దీని సందర్భం బాబేలు గోపురము కడుతున్నప్పుడు ఈ జనమును ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. 6లో చూసుకుంటే 11:6 ఆదికాండం 11:6 అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పనినైనాను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే. జనము ఒకటే అండి. జనము అంటే ఎంతోమంది మనుషులు కలిసినప్పుడు, ఒక గుంపుగా అయినప్పుడు దానిని వర్ణిస్తున్నప్పుడు జనము ఒక్కటే, గ్రూప్ ఒకటే, ఓకే, గ్యాంగ్ ఒకటే. మనం అంటాం కదా గ్రూప్ ఒకటే అని. అంటే గ్రూప్ ఒకటే అయినప్పుడు గ్రూప్ ఒక్కటే, కానీ దానిలో అనేక మంది వ్యక్తులు. జనము ఒక్కటే అన్నప్పుడు, పీపుల్ అన్నప్పుడు దాంట్లో అనేక మంది మనుషులు ఉంటారు. వాళ్ళందరినీ కలుపుకొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఎఖాద్. అంటే జనము ఒక్కటే అని అన్నప్పటికీ కూడా ఆ జనము ఒక్కటే జనములో అనేక మంది వ్యక్తులు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది 2వ ఎగ్జాంపుల్. 3కి వచ్చేటప్పటికి నిర్గమాకాండంలో 26వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నిర్గమాకాండము 26వ అధ్యాయము 6వ వచనము. ఇది టెబర్నకల్ని కడుతున్నప్పుడు మనకు సందర్భం. ఇది 6లో చూసుకుందాము. మరియు 80 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒక్కటే మందిరం అగును. కానీ మందిరము, ఓకే, ప్రత్యక్ష గుడారపు మందిరం గురించిన ప్రస్తావన ఇక్కడ. అది ఒకటే, మందిరం ఒకటే, కానీ మందిరంని కట్టేటప్పుడు అనేక భాగాలని తయారు చేస్తారు. ఈ ఒక్క వచనంలోనే చూసుకుంటే 80 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను కట్టి, అంటే తెరలు కట్టారు, తెరల గుండీలు పెట్టారు, రకరకాల, అంటే వాటికి వేసిన రింగ్స్ ఉండాలి, అవి ఎలా ఉండాలి, తర్వాత స్తంభాలు ఎలా ఉండాలి, అలాంటి మొత్తం వర్ణన అంతా మనము ఇక్కడ చూస్తాం. ప్రత్యక్ష గుడారపుని ఎలా కట్టాలని. కట్టిన తర్వాత మందిరం ఒకటే, ప్రత్యక్ష గుడారపు మందిరం ఒక్కటే, కానీ ఆ మందిరము కట్టబడడానికి అనేక రకాల వస్తువులను, భాగాలను చేసి తయారు చేసుకొచ్చి ఒకటి దాని కింద కూర్చున్నప్పుడు ఆ మందిరం ఒక్కటే మందిరం. అది ఇక్కడ ప్రస్తావన. అంటే మందిరం ఒక్కటైనప్పటికీ ఆ మందిరము చేయబడినది అనేకమైన వస్తువులతోటి, వాటినన్నిటిని కూర్చుకున్న తర్వాత తయారైనది అది ఒక మందిరం. లేవియా కాండంకి వెళ్ళిపోయి ఒకసారి దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లేవియా కాండంకి వెళ్ళి 5వ అధ్యాయము 7వ వచనం. లేవియా కాండము 5వ అధ్యాయము 7వ వచనం. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల. ఇప్పుడు పాప పరిహార్థమై వాళ్ళు తేవలసిన బలుల గురించిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. ఈ
వచనంలో ఏమనుంది? అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే కానీ 2 పావురపు పిల్లలనే కానీ పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదాన్ని యెహోవా సన్నిధికి తీసుకొని రావలను. పాప పరిహార్థమైన బలి కింద ఒకవేళ వాళ్ళు గొర్రెపిల్లని తేలేని పక్షంలో వాళ్ళకి, అంటే వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి ఒకవేళ అవి తేలేని పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అన్న దాని గురించి దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలే కానీ 2 పావురపు పిల్లలే కానీ ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. అంటే దానికి ప్రత్యామ్నాయంగా, అంటే దానికి బదులుగా వాడవలసినవి ఏంటంటే 2 తెల్ల గువ్వలను ఆర్ 2 పావురములు. రెండు కదా నంబర్ చెప్పారు. 2 తెల్ల గువ్వలు కానీ 2 పావుర పిల్లలే కానీ పాప పరిహారార్థ బలిగా ఒక్కదానిని దహన బలిగాను ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలను. ఒక్కదానిని అంటే ఆ ఒక్కదానిని అన్నది 2 తెల్ల గువ్వలు. ఒక్కదాన్ని అంటే తెల్ల గువ్వలు కానీ పావురపు పిల్లలు కానీ తెల్ల గువ్వలు కానీ పావురపు పిల్లలు కానీ. మరి తెల్ల గువ్వల్లో ఎన్ని నంబర్ ఉంది? ఆ సంఖ్య వచ్చేటప్పటికి 2. అదే పావురపు పిల్లలు అయితే ఎంత? 2. ఒక్కదానిని తీసుకొని రావాలి అని చెప్తున్నారంటే ఒక్కదానిలో ఉన్నవి 2. ఒక్కదానిని తీసుకుని రావాలి. ఒక్కదానిని అంటే అది పాప పరిహార్థము. ఇంకొక దానిని ఒకదానిని దహన బలిగా. అంటే ఒక్కదానిని అన్న మాట, ఒక్కటి అన్న మాట మాట్లాడుతున్నప్పటికీ కూడా అందులో ఉన్న తెల్లగువ్వలు 2, ఒక్కదానిని అని మాట్లాడుతున్న పౌర పిల్లలు 2. అంటే 2ని కూడా ఒక్కటి కింద వర్ణించడము మనం చూస్తాం. ఆ ఒక్కదానిని తేవలను అని అంటే ఒక్కటి ఇక్కడ ఎకాదన్న పదప్రయోగం వాడినట్టుగా చూస్తాం. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే మనకు అనేకమైన ఎగ్జాంపుల్స్, అంటే బైబిల్లో ఈ పదాన్ని వాడిన ప్రస్తావన చూస్తాం. ఎన్నిసార్లు వాడారంటే 960 సార్లు వాడారు బైబిల్ గ్రంథం అంతటిలో. మరి అలాంటప్పుడు మనము ఎప్పుడు చూసినా ఒకటిని ఎకాదనే వాడారా అని ఆలోచిస్తే లేదు, ఇంకొక పదం కూడా వాడినట్టుగా చూస్తాం. ఆ ఇంకొక పదము యాకీద్. అది కూడా ఒకదాన్నే సూచిస్తుంది. కానీ ఆ ఒక్క పదము వాడిన సందర్భంలో అది కేవలము ఏకవచనమే, అది బహువచన ప్రయోగాన్ని ఉద్దేశించినట్టుగా కానే కాదు. మరి అలాంటి పదాలు ఎక్కడ వాడారు అన్నవి 2-3 ఎగ్జాంపుల్స్ సింపుల్గా చూసుకొని ఈరోజు సింపుల్గా ముగిచ్చేసుకుందాం. అయితే యాకీద్ కూడా ఒక్కదానినే సూచిస్తుంది. ఆ యాకీద్ ఎక్కడ వాడారు అంటే మనం ఆదికాండంకు వచ్చేసి ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనము. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. ఎవరిని గురించి ప్రస్తావన? ఇక్కడ అబ్రహాం తోటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. ఎవరు ఆ కుమారుడు? ఇస్సాకు ఎవరు? వాగ్దాన కుమారుడు. అయితే నీకు ఒక్కగానున్న కుమారుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. అంటే ఒక్కడై ఉన్న నీ కుమారుని అంటే అప్పటికి అబ్రహాముకి ఇంకా వేరే సంతానం లేరా అంటే అప్పటికి ఆల్రెడీ ఇష్మాయేలు పుట్టి ఉన్నాడు. అయితే దేవుడు అబ్రహాం తోటి చెప్తున్నప్పుడు నీ ఒక్కడై ఉన్న కుమారుని తీసుకొని రమ్మంటే కేవలము ఇస్సాకునే తీసుకొని రమ్మని, నీకున్న ఒక్క సంతానంలో అందరినీ తీసుకొని, అంటే ఇద్దరిని తీసుకొని రమ్మని అయితే అసలు సూచించట్లేదు. అది ఒక్కడై ఉన్న కుమారుడు, వాగ్దాన కుమారుడు ఇస్సాకు, ఇష్మాయేలు కాదు. అంటే ఇక్కడ చాలా చాలా క్లియర్గా ఒక్క ఏకవచన ప్రయోగాన్నే మనం చూస్తున్నాం.
అది బహువచన ప్రయోగం అసలు లేనే లేదు ఈ సందర్భంలో. ఒక్కడై ఉన్న ఇక్కడ అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఒక్కళ్ళే, ఇక్కడ ఇంకా వేరే ప్రస్తావన అన్నది లేనే లేదు. ఓకే, ఇది ఒక సందర్భం. ఇక్కడ వాడిన పదము హీబ్రూ భాషలో ఈ సందర్భంలో ఒక్కడై ఉన్న కుమారుడి అని మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాడిన పదము యాఖీద్. ఇంకొక సందర్భం చూసుకుందాము. న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చి 11వ అధ్యాయము 34కి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 34వ వచనము. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. ఒక కుమార్తె. ఇక్కడ యెఫ్తా ఒక న్యాయాధిపతి. ఒకానొక సందర్భంలో యుద్ధముకు వెళ్ళినప్పుడు యుద్ధములో నేను గెలిస్తే నాకు ఎదురు వచ్చిన ఏదైతే ఉంటుందో మా ఇంట్లోంచి ఎదురు వచ్చిన దానిని బలిగా అర్పిస్తానని యెఫ్తా దేవుని దగ్గర ప్రమాణం చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు తనకి ఒకే ఒక కుమార్తె, ఇంకెవరు వేరే సంతానం, మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేరు. ఆ ఒక్క కుమార్తె ఇంట్లోంచి బయటికి రావడము అది సందర్భం అన్నమాట. ఒకే ఒక్కటి. అప్పుడు ఏకవచనము, ఒకే ఒక కుమార్తె. అది మనం చూస్తే యెఫ్తాకి మరి ఇతర మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ తనకి ఇంకెవరు కూడా లేరు. ఒకే ఒక కుమార్తెని వర్ణించేటప్పుడు వాడుతున్న పద ప్రయోగము యాఖీద్, ఒక్కలే. ఇంకొకటి చూసుకొని మనము దీన్ని కంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కీర్తనల గ్రంథము 25:16 చూద్దాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ 16లో నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణించుము. కీర్తనాకారుడు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. అంటే నేను వేదనలో ఉన్నాను, నేను ఏకాకిని, నేను అంటే తన వ్యక్తిగతంగా తన దేవునికి మొరపెట్టుకుంటున్న ఆ విజ్ఞాపనలో తను చెప్తున్న మాట నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ఒక్కడినే, ఏకాకిని. అక్కడ వాడుతున్న పదము యాఖీద్. కొన్ని సందర్భాలు మనం చూసుకున్నాము. ఎఖాద్, యాఖీద్ ఇలా చూసినప్పుడు మనం అనేక మార్లు దాన్ని వాడిన సందర్భము ఎఖాద్ అని అనుకున్నాం 960 సార్లు. ఇది మాత్రం 12 సార్లే వాడినట్టుంది. మనం మొదలు పెట్టుకున్న శీర్షిక ఏంటి అని అంటే సిరీస్ బహుళత్వము. మన దేవుడు ఒక్క దేవుడు, ఆయనలో బహుళత్వము, ముగ్గురు దైవిక వ్యక్తుల ఉనికి ఉన్నట్టుగా చూస్తాం. ముగ్గురు దైవిక వ్యక్తులు ఏకదేవుడు, ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు దైవిక వ్యక్తులు ఏకదేవుడు. అది చూసుకొని దాన్ని ఇంగ్లీష్లో ప్లూరాలిటీ అంటాము. అది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దానికి అనుగుణంగా మనము ప్రతిదీని విశ్లేషించాము. ఏమని విశ్లేషించాము? మొదటి నుంచి ముగ్గురు దైవిక వ్యక్తులు ఎవరు అన్నదాన్ని ఫస్ట్ మనము డిఫైన్ చేసుకున్నాం. ముగ్గురు ఎవరు? తండ్రి, 2 కుమారుడు, 3 పరిశుద్ధాత్మ. వీళ్ళు ముగ్గురి ఉనికి గురించిన మనం ప్రస్తావించుకున్నాం. అంటే మనం రెఫర్ చేసాము, ముగ్గురు ఉన్నారా, ఎప్పటి నుంచి ఉన్నారు? ఆది నుంచి ఉన్నారు. ఆది నుంచి ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా ప్రతి విషయంలోనూ వాళ్ళు ఉన్నట్టుగా మనం చూసాము. దాన్ని సృష్టిలో చూసాము. మనము డీటెయిల్గా రక్షణ కార్యం గురించి చూడలేదు. అయితే రక్షణ కార్యంలో కూడా ఉన్నారు వాళ్ళు. ఇంకొక ఎపిసోడ్కి వచ్చినప్పటికి మనము దాని గురించి వీళ్ళు ముగ్గురి రోల్ ఏంటి అన్నది చూసాము. అయితే ముగ్గురు మొదటి నుంచి ఉన్నారు. అన్ని సందర్భాల్లో వాళ్ళు భూలోకంలోకి రాకపోయినప్పటికీ వాళ్ళు అంటే మొదటి నుంచి పాత నిబంధనల్లో కూడా
సందర్భానుసారం సమయానుసారము వచ్చి వెళ్తున్నట్టుగా చూస్తున్నాము. ఈ వచ్చి వెళ్ళిన వాళ్ళలో యేసు ప్రభు వారిని దేవుని దూత కింద, యెహోవా దూత కింద మనము చూసాం కొన్ని సందర్భాలు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి వెళ్ళినట్టు కొన్నిసార్లు భక్తులని దర్శించి వాళ్ళకి కొన్ని విషయాలను నేర్పించినట్టు, న్యాయకత్వపు లక్షణాలు నేర్పించినట్టు, వారికి కావలసిన నేర్పరితనము కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, లేకపోతే రాజ్య పరిపాలన చేయవలసినప్పుడు కానీ వారికి ఏవైతే కావాల్సిందో అవి అన్నీ నేర్పించినట్టు చూస్తాం. యేసుప్రభు వారు ఒక్కసారి భూలోకంలోకి వచ్చి రక్షణ కార్యంని ముగించుకొని వెళ్ళిపోయారు. ఈ లోకంలోకి వచ్చి మన కొరకు, మన పాపాల కొరకు సిలువలో మరణించి తిరిగి లేచి పరలోకంకి వెళ్ళిపోయారు. అది ఆయన ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు ఏకదాటిగా ఉన్నట్టు చూస్తాం. పాత నిబంధనలో వచ్చి వెళ్తున్నప్పటికీ కూడా యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం కుమారుడు కింద, మనుష్య కుమారుడి కింద వచ్చి 33 సంవత్సరాలు ఉన్నట్టుగా చూస్తాం. తర్వాత ఆయన చనిపోయి, మనుషుల పాపాల కొరకు ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంకి వెళ్ళిపోయారు. వెళ్ళకముందు లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం కదా, ఆదరణకర్తని మీకు పంపిస్తాను అని. ఆదరణకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఉనికిని మనము సృష్టి మొదలు నుంచి కూడా చూసుకుంటూ వచ్చాము. ఆయన పరిశుద్ధాత్మని దేవుడు మట్టి ఆకారంలోకి ఊపిరి కింద ఊదినప్పుడు ఆ నరుడు జీవాత్మ ఆయను అని మనం చూసాం. అయితే ఈ జీవాత్మ ప్రతిసారి మనుషుల కింద ఇక్కడ బ్రతుకుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని కింద అనేక మార్లు దర్శించారు. తర్వాత యేసు ప్రభు వారు పరలోకంకి వెళ్ళిపోయిన తర్వాత మనతోటే ఉన్నారు, మనలోనే ఉన్నారు. మీ దేహము దేవుని ఆలయమే ఉంది, అందులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంటే మనలోనే ఉంటున్నారు, మనలోనే ఉంటూ మంచి చెడు మనకి నేర్పిస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కలిపితే తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉండగా చూస్తాము. కుమారుడైన దేవుడు ఈ లోకంలోకి మనుష్య కుమారుడు కింద వచ్చి ఒక పర్పస్ని, రక్షణ కార్యంని ముగించుకొని మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా చూస్తాము. కానీ ఈసారి మాత్రం తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈనాటి వరకు కూడా మనతోటే ఎప్పుడు కూడా ఉన్నారు. మనకి ఏది మంచి ఏది చెడు అన్నది నేర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు గురించిన ప్రస్తావన మన దేవుని గురించిన ప్రస్తావన. ఈ మూడు అంటే డిస్టింక్ట్ డివైన్ పర్సన్స్ అయినప్పటికీ, ముగ్గురు వేరు దైవిక వ్యక్తులు అయినప్పటికీ వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుడిని వర్ణిస్తూ హిబ్రూ భాషలో ద్వితీయోపదేశకాండం 6:4లో ఆ వాడుతున్న పదము ఎఖాద్. ఇప్పుడు మనం ఇవాళ బిగినింగ్ నుంచి చూసుకున్నప్పుడు ఎప్పుడు ఎఖాద్ వాడారు, ఎప్పుడు యాకీద్ వాడారు అన్నప్పుడు ఒక్కటే అయినప్పటికీ కూడా ఆ ఒక్కటిలో బహువచన ప్రయోగం ఉన్నప్పుడు అది ఎఖాద్, కానప్పుడు అది యాకీద్. మన దేవుని గురించిన వర్ణన ద్వితీయోపదేశకాండం 6:4లో వాడుతున్న మాట ఎఖాద్. మనం ఎప్పుడు గుర్తుంచుకుందాము, మన దేవుడు గురించిన ఏకవచన ప్రయోగంని, ఆ ఒక్క మాటని ఎఖాద్ కింద వాడరు కానీ యాకీద్ కింద వాడలేదు. కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఒక క్లారిటీ ఉంది. మనకి ఉన్నది ముగ్గురు వేరు దైవిక వ్యక్తులు, వాళ్ళ ముగ్గురు కలిపితే ఒక్క దేవుడు. అదే బహుళత్వ సారాంశము. ఈ విషయం మీద మనము రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా కొన్ని విషయాలని ఇంక్లూడ్ చేసుకుంటూ, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం బాప్తిజము ఎవరి నామంలో ఇవ్వాలి, ఆశీర్వాదం ఎవరి నామంలో ఇవ్వాలి అన్న విషయం గురించి మనము కొంచెం సుదీర్ఘంగా చర్చించుకుందాము. అంతవరకు ఇక్కడ ఈ ఎపిసోడ్ని ముగించుకుందాము. అందరికీ వందనాలండి.